Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. మెన్షన్ హౌస్ మల్లేష్ స్టోరీ. సినిమాలో హీరోకి ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సమస్యను సమాజంలో చాలా మంది మగవాళ్లు ఎదుర్కొంటారు, కానీ బయటకు చెప్పుకోలేక లోపలే బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఈ విషయం బయటపడితే అది వారికి చాలా ట్రామాటిక్ గా మారుతుంది. కథ మొత్తం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్, సపోర్ట్ ఉంటే ఎలాంటి సమస్యనైనా కలిసి ఎదుర్కొని సాల్వ్ చేసుకోవచ్చని ఈ సినిమా చెప్పే ప్రధాన సందేశం. అనాలిసిస్. సినిమా మొదట్లోనే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. డైరెక్టర్ డెబ్యూ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ని చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు. క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, సిచ్యువేషన్ బేస్డ్ హ్యూమర్ క్రియేట్ చేయడం బాగుంది. డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా టోన్ కొంచెం మారుతుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో జరిగే ఒక సీన్ కథకి టర్నింగ్ పాయింట్ లా ఉంటుంది. ఆ సీన్ లో కామాక్షి భాస్కర్ రావ్ గారికి మంచి ఎలివేషన్ మూమెంట్ ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో కథ అన్నెసెసరీగా డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టోరీకి చాలా అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది. పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో శ్రీనాథ్ మాగంతి హీరోగా నటించారు. మల్లేష్ క్యారెక్టర్ కి ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ బాగా సూట్ అయ్యాయి. కామెడియన్ కాసిరెడ్డి కూడా తన న్యాచురల్ డైలాగ్ డెలివరీతో నవ్వులు పంచుతాడు. తెలంగాణ యాక్సెంట్ ని ఫోర్స్ చేయకుండా ఆయన న్యాచురల్ స్టైల్లోనే క్యారెక్టర్ ని డిజైన్ చేయడం మంచి డెసిషన్. అలాగే సినిమాలో హీరో ఇంట్లో ఉండే ఒక అమ్మాయి పాత్ర కూడా మంచి పర్ఫార్మెన్స్ తో గుర్తుండిపోతుంది. ప్రొడ్యూసర్ గారే సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయన కూడా పాత్రకి న్యాయం చేశారు. పాజిటివ్స్. ఈ సినిమా పూర్తిగా రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల విజువల్స్ చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విలేజ్ అట్మాస్ఫియర్ ని వైడ్ షాట్స్ లో బాగా క్యాప్చర్ చేసింది. మ్యూజిక్ విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ కి బాగా సపోర్ట్ చేసింది. నెగటివ్స్. స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కువ టైం తీసుకోవడం. సెకండ్ హాఫ్ అన్నెసెసరీ డ్రాగ్. హీరో ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ అంత అవసరం అనిపించకపోవడం. ఎండింగ్ దగ్గర పూర్తి సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఫైనల్ వర్డిక్ట్. మెన్షన్ హౌస్ మల్లేష్ ఒక డిఫరెంట్ కన్సెప్ట్ తో వచ్చిన సినిమా. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, కాస్టింగ్ కూడా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో లెంత్ మరియు పేసింగ్ సమస్యల వల్ల సినిమా పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోతుంది. ఒక మంచి ఐడియా ఉన్నా ఎగ్జిక్యూషన్ కొంచెం టైట్గా ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.